హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశాస్ బ్లాగ్స్. అందరూ అన్నారు మేమైతే చాలా బాగున్నాం. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డేట్ వచ్చి 13 అనమాట. ఈరోజు బ్లాగ్ ఏంటనంటే షాప్ ఎలా ఓపెన్ చేస్తాను, ఎలా క్లోజ్ చేస్తాను అనేది మార్నింగ్ టు నైట్ వరకు అయితే చెప్తాను. ఇప్పుడు టైం వచ్చి 9 అయింది అనమాట. ఇప్పుడు నేను స్టార్ట్ అయ్యాను సీతంపేట నుండి. షాప్ ఎక్కడ పెట్టామంటే సీతంపేటలో పాల్కొండ ఆర్టీసీ కాంప్లెక్స్లో పెట్టామన్నమాట. సీతంపేట నుండి 13 కిలోమీటర్లు. మార్నింగ్ లెగిసి నా పనులు నేను చేసేసుకున్న తర్వాత మా అమ్మ అయితే బాక్స్ అయితే పెట్టేస్తుంది అనమాట. సో బాక్స్ పెట్టేసిన తర్వాత నేను ఇంకా బయలుదేరిపోతాను. మ్యాక్సిమం 8:45కి స్టార్ట్ అవుతాను. ఒక్కొక్కసారి లేట్ అయిపోద్ది అండి, 10 అయిపోద్ది. 8:45కి స్టార్ట్ అయ్యి బాక్స్ పట్టుకొని షాప్కి వెళ్ళిపోతాను. సో ఇప్పుడైతే 9:15 అయింది. షాప్కి అయితే బయలుదేరుతున్నా. అండ్ చిన్న పని కూడా ఉందన్నమాట మధ్యలో. సో ఈ పని చూసుకొని వెళ్దాం. ఈరోజు షాప్ ఓపెనింగ్ నుండి నైట్ వరకు ఎలా జరిగిందని చూపిస్తాను అనమాట. ఏటీఎంలో మనీ తీసాను అనమాట. సో ఇప్పుడే ఎలా వచ్చాను, మనీ తీసి వచ్చినప్పటికి 9:10 అయిపోయింది. ఇంటి దగ్గర 9:09 బయలుదేరాను. హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట. అక్కడ నుంచి ఇక్కడ ఒక పావు గంట లేట్ అయింది క్యాష్ లేకపోవడం వల్ల. ఇప్పుడు షాప్కి వచ్చిన వెంటనే చేయాల్సిన పని ఏంటంటే డోర్స్ అన్నీ తీసేసి బయట హ్యాంగింగ్స్ చేసేసి బయటంతా తుడాలన్నమాట. షాప్ అంతా నీట్గా ఉంచాలి. ఇప్పుడే ఎలా డోర్స్ తీసాను అండ్ కొన్ని హ్యాంగింగ్ చేశాను అండ్ హ్యాంగింగ్ చేయడానికి ఉన్నాయన్నమాట. సో ఇవి హ్యాంగింగ్ అంటే ఇవేమి అమ్ముతామనే, కాకపోతే ఏంటంటే డెమో పీసుల్లాగా అనమాట. అక్కడ గిఫ్ట్ ప్యాకింగ్ అవన్నీ పెడతాం కదా, సో అవన్నీ మనం ఇలా ప్యాక్ చేస్తాము ఇలా చెప్పడానికి అనమాట. సో ప్రజెంట్ ఇదంతా పెట్టేసిన తర్వాత నీట్గా తుడిచేసి ఇవి కూడా క్లీన్గా తుడిచేసుకొని ఇంకా దీపం గట్ట పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు స్టార్ట్ అవుతుంది మన కౌంటర్. ఇలా షాప్ తీసాను, ఇంకా తుడలేదు, అలా అన్నీ పెడుతున్నాను. గాజులు బేరం అయితే వచ్చిందనమాట. సో ఒక సెట్ ఆఫ్ గాజులు అండ్ స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే వెళ్ళాయి. ఫస్ట్ బోనీ అయితే పడింది. సో ఫస్ట్ బోనీ మంచిగా పడితే మనకి రోజంతా పర్లేదు, హ్యాండ్ మంచిది అయితే. వన్స్ హ్యాండ్ కానీ పీస్ బేరాలు ఆడారంటే రోజంతా మనకి పీస్ బేరాలే అవుతాయి అన్నమాట. ఇంకా షాప్ అయితే క్లీన్ చేయాల్సి ఉంది. టైం వచ్చి 12 అవుతుంది. సో కొంచెం బేరం అయితే అయిందనమాట. మరీ అంత కాదు, సో బేసిక్గా అయింది. కానీ కూర్చున్నాను. 1:30కి అయితే లంచ్ అయితే చేస్తాను అనమాట. ఈరోజు అయితే ఈవెంట్స్కి వెళ్ళింది. వచ్చినప్పటికి ఈవినింగ్ అయిపోవచ్చు, ఎంత టైం అవుతుందో తెలియదు అనమాట. ప్రజెంట్ అదే అప్డేట్. బోనీ ఒక్కొక్క రోజు బోనీ కూడా పడదు అనమాట. ఒక్కొక్క రోజు ఎలా ఉంటుందో తెలియదు, ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు ఎక్స్పెక్ట్ చేయము అంత అయిపోద్ది. ఒకసారి అసలు ఏంటి ఇలా అయింది అని అంటుంటుంది. షాప్ అంటే అలానే ఉంటుంది. షాప్ ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, షాప్ లేని వాళ్ళకైతే అవ్వకపోతే ఎలా మేనేజ్ చేస్తాం, ఎలా రెంట్లు కడతామని ఉంటుంది. కానీ వన్స్ దిగినాక మేనేజ్ చేయొచ్చు, రెంట్లు కూడా కట్టచ్చు. కానీ కొంచెం ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. అన్నీ మేనేజ్ చేస్తూ స్టాక్ తెస్తూ అండ్ ఒక పక్క షాప్ రెంట్స్ కడుతూ మేనేజ్ చేయాలి. అది రావాలన్నమాట. అది వస్తేనే షాప్ని కనీసం మేనేజ్ చేయగలము. ఆ తర్వాత లాభాల గురించి ఫస్ట్ ఆలోచించామనంటే ఇంకా మన వల్ల కాదనమాట. షాప్ ముందు మేనేజ్ అవ్వాలి, మెయింటైన్ అవ్వాలి. ఆ తర్వాత ఏదైనా సరే మన జోబులో డబ్బులు తీసి ఖర్చు పెట్టేంత కాకపోయినా షాప్కి వచ్చే రన్ అయ్యేలా ఉన్న ప్రజెంట్కి హ్యాపీ. ఇంకా ఫ్యూచర్లో ఏదైనా అప్గ్రేడ్ అయితే అంతా మనకు బోనస్ అనుకోవడమే. సో అదనమాట. అండ్ మధ్యాహ్నం ఏం తింటాను ఏంటనేది కూడా చూపిస్తాను. నా షాప్ మూసినంత వరకు వీడియో అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈవెంట్ చేసుకొని అయితే ఎంతకు వచ్చాను, 6:30కి వచ్చాను. వంశీ కోసం అయితే KFC నుండి
బర్గర్, జింజర్ బర్గర్ అండ్ చికెన్ పాప్కార్న్, ఇంకేటమ్స్ అది ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని వచ్చాను అనమాట. 2 ఎవరిది వాళ్ళకే. చాలా సంవత్సరాల తర్వాత కదా వచ్చింది, లేదంటే వైజాగ్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా తిన్నామా? తినలేదు కదా, తినలేదు. 1 ఇయర్ అవుతుంది కేఎఫ్సి తిని. కానీ వేడివేడిగా తింటే బాగుంటుంది. నేను ఎప్పుడో 3 గంటలకు తీసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది అనమాట. ఈరోజు షాప్ బ్లాగ్ చేశాను. షాప్ ఓపెనింగ్ అంత మంచి అలవాట్లు ఎప్పుడు అదనమాట. మళ్ళీ రేపు ఒక ఈవెంట్ అయితే ఉంది. ఈరోజు హెయిర్ స్టైల్ అండ్ సారీ డ్రెపింగ్కి అయితే వైజాగ్ వెళ్ళాను అనమాట. రేపు మాకు దగ్గరలో ఈవెంట్ ఉంది. ఆ 2 అయిపోతే ప్రజెంట్ అయితే ఖాళీ. కాకినాడ ఒకటి ఉందన్నమాట. మా ఫ్రెండ్తో పాటు వెళ్తాను అసిస్టెంట్గా. ఇంకా ప్రజెంట్ అయితే ఇలా నడుస్తుంది ఫ్రెండ్స్ లైఫ్ అనేది. ఇదన్నమాట. వంశీ నాకైతే పెద్ద మాట అన్నాడు, అన్నం అయితే నీకు వెళ్దు కానీ బర్గర్లు అలాంటివి అయితే పొట్ట మొత్తం సాగిపోద్ది అనేటట్టు అన్నాడు అనమాట. సరిపోద్ది అన్నట్టు. వంశీ నచ్చిందా? బాగుందా? బాగుందా? గెస్ కర. నచ్చిందా అంటారు కదా, ఎవరంటారు తెలీదా? ఫేమస్ ఇదనమాట. అది తీసుకో, ఇది తీసుకో. జోక్ ఫ్రెండ్స్. నచ్చిందా? కొన్ని నార్మల్గా చెప్తా. వేడి చేద్దాను, పొయ్యి పెట్టినా ఆలైనా సరే ఆ కింద నుండి ఆవిరికే వేడిగా ఉంచుతాను. నాకు మధ్యాహ్నం ఆకలేసి స్ట్రిప్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది బిల్ ఎంత అయిందని చెప్తే షాక్ అయిపోతారు. బిల్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డ్రింక్ నాకు కొంచెమా? ఆ బాటిల్ కొన్ని మొత్తం తాగేసాడు తనే, నేను అసలు తాగలేదు. టైం వచ్చి 8:30 అవుతుంది. షాప్ అయితే ఇప్పుడు మూసేస్తున్నాడు. అయితే ఈరోజు బ్లాగ్ పెట్టాలని చెప్పి ఇప్పుడైతే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నువ్వేం చేస్తున్నావు? నేను ఒక్కడనేనండి ఛానల్లో ఉన్నాను, నువ్వు లేవు. తనకి గుర్తులేనట్టుంది. పంచ్ పలక్నామకే పంచ. సో అందుకే ఇంకా షాప్ మూసిందైతే ఇంకా వీడియో అయితే తీయట్లేదు. ఒకళ్ళు తీస్తే రేపటి వీడియోలో యాడ్ చేస్తాను అనమాట. బ్లాగ్స్ అనేవి ఎప్పుడు పెడుతున్నామో ఎప్పుడు చేస్తున్నామో తెలియట్లేదు అంతే. ఇంకా సో అంతే. ఇంకా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.